తియ్యగా ఉండే పైనాపిల్లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కంటి సమస్యలను దూరం చేస్తాయి. పైనాపిల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. దీనిలోని బ్రొమోలియన్ ఎంజైమ్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇంతేకాదు చర్మ నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్లు పైనాపిల్లో ఉన్నాయి. పైనాపిల్లో నీరు 87.8 గ్రామ్స్, ప్రోటీన్ 0.4 మిల్లీగ్రామ్స్, కొవ్వు 0.1 మిల్లీగ్రామ్, పిండి పదార్థం 10.8 మిల్లీగ్రామ్స్, కాల్షియం 20 మిల్లీగ్రామ్స్, ఫాస్ఫరస్ 9 మిల్లీగ్రామ్స్, ఐరన్ 2.4 మిల్లీగ్రామ్స్, సోడియం 34.7 మిల్లీగ్రామ్స్, పొటాషియం 37 మిల్లీగ్రామ్స్, మ్యాంగనీస్ 0.56 మిల్లీగ్రామ్స్, కెరోటిన్ 18 మైక్రోగ్రాములు, శక్తి 46 కిలో క్యాలరీస్ ఉంటాయి. పైనాపిల్ పండు మాత్రమే కాకుండా పైనాపిల్ పై ఉండే గట్టి తొక్కలోనూ ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. తొక్కని తినడం వల్ల శరీరంలోని ఎముకలు గట్టిపడడమే కాకుండా దంతాలు కూడా గట్టిపడటంతో సహాయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల ప్రతిరోజు మీరు తీసుకునే ఫ్రూట్ సలాడ్లో 50 గ్రామ్స్ పైనాపిల్ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ సలాడ్ తినలేకపోతే పెరుగులో కొన్ని పైనాపిల్ ముక్కలు వేసుకుని తినడం ఉత్తమమైన మార్గమని వైద్య నిపుణులు తెలిపారు. పైనాపిల్తో ఆరోగ్య ప్రయోజనాలు. పైనాపిల్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది. పైనాపిల్ జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. పండిన పైనాపిల్ పండును తింటుంటే పళ్ళ నుంచి రక్తం కారే స్కార్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది. పూర్తిగా పండని పైనాపిల్ రసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. జ్వరం, కామెర్లు వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి పైనాపిల్ జ్యూస్ ఇవ్వడం ఎంతో మంచిది. పైనాపిల్ పండును ఆహారంగా తీసుకోవడం అందరికీ తెలిసిందే, కానీ అందచందాలను ఇనుమడింపచేసే శక్తి కూడా ఎక్కువగానే ఉంది పైనాపిల్కి. పైనాపిల్ పండు రాసుకుని ముఖాన్ని మర్దన చేస్తే కనుక చర్మం చాలా సాఫ్ట్గా, బ్యూటిఫుల్గా మారుతుంది. పండులోని ఎంజైమ్లు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతేకాకుండా నల్లటి మచ్చలను సైతం తొలగిస్తాయి. పైనాపిల్లోని ఎంజైమ్స్ వాపులను, నాసిక సంబంధమైన వ్యాధులను, టైఫాయిడ్ని ఉపశమనం చేస్తుంది. పచ్చి పైనాపిల్ రసాన్ని తెగిన గాయాలపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది. పైనాపిల్ రసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలే వ్యాధులు ఉన్న వారికి ప్రతిరోజు ఈ రసాన్ని తాగిస్తే కనుక మంచి ఫలితాలను ఇస్తుంది. 1838 బంకిం చంద్ర చటోపాధ్యాయ ప్రసిద్ధి నవల రచయిత, ఆధునిక భారతీయ కథ మరియు జాతీయ గీతం వందే మాతరం రచయిత పశ్చిమ బెంగాల్లోని నైహితి సమీపంలో కతాల్ పరార్లో జన్మించారు. అతని రచనలలో కొన్ని ఆనందమఠం మరియు జంటకుండ్ల అతను మొదటి ఇద్దరు బెంగాల్ గ్రాడ్యుయేట్స్ లో ఒకరు. 1906 మహారాష్ట్ర సాహిత్య పరిషత్ అనేది మరాఠీ భాష మరియు సాహిత్యం యొక్క ప్రాముఖ్యత లక్ష్యంతో పశ్చిమ భారతదేశంలోని మహారాష్ట్రలోనూ ఉన్న ఒక సాహిత్య సంస్థ. దీన్ని పూణేలో ఏర్పాటు చేశారు. భారతీయ సాహిత్యం యొక్క ఎన్సైక్లోపీడియా దీనిని మరాఠీ యొక్క మొదటి ప్రాతినిధ్య సాహిత్య సంస్థగా పరిగణించింది. 1967 భారతదేశం తయారు చేసిన మొదటి ఏవిఆర్ఓ ఎయిర్ క్రాఫ్ట్ విమానం HS-748 ఇండియన్ ఎయిర్ లైన్స్ కు అప్పగించబడింది. హ్యాకర్ సిడ్లీ HS-748 అనేది మధ్యస్థ పరిమాణ టర్బోప్రాప్ ఎయిర్ లైనర్. వాస్తవానికి బ్రిటిష్ సంస్థ ఎవరో రూపొందించింది. బ్రిటిష్ ఎవరో మరియు భారతదేశానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సహకారంతో ఈ విమానం తయారు చేయబడింది. 2008 మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తన పదవికి రాజీనామా చేశారు. 2008లో జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే తన పార్టీ మద్దతుదారులపై హింసను పేర్కొంటూ వారం క్రితం ఉపసంహరించుకున్న తర్వాత అది ప్రత్యర్థి మోర్గాన్ త్వంగిరాయ్ అత్యధిక మెజారిటీతో తిరిగి ఎన్నికయ్యారు. 2013 నాసా ఇంటర్ఫేస్ రీజనింగ్ నాసా ఇంటర్ఫేస్ రీజనింగ్ స్పెక్ట్రోగ్రాఫ్ను ప్రారంభించింది. ఇది సూర్యుని పరిశీలించడానికి అంతరిక్ష పరిశోధన. ఇంటర్ఫేస్ ఏరియా ఇమేజింగ్ స్పెక్ట్రోగ్రాఫ్ అనేది నాసా సౌర పరిశీలన ఉపగ్రహం. స్మాల్ ఎక్స్ప్లోరర్ ప్రోగ్రాం ద్వారా సౌర అవయవం, ముఖ్యంగా సూర్యుని భౌతిక పరిస్థితులను పరిశీలించడానికి మిషన్కు నిధులు సమకూర్చారు. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా పయోలిలో జన్మించిన పిటి ఉష 1976లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన క్రీడా పాఠశాలలో కోజికోడ్ జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించి అందులో చేరింది. ఆ సమయంలో ఆమెకు మాసానికి కేరళ ప్రభుత్వం చెల్లించిన డబ్బు 250 రూపాయలు.
2022లో రాజ్యసభకు పీటీ ఉషా నామినేట్ అయ్యింది. అంతేకాదు వైస్ చైర్పర్సన్ కమిటీలో సభ్యురాలుగా ఉన్నారు. దీంతో రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లేని సమయంలో 2023 ఫిబ్రవరి 9న ఆమెకు సభాపతిగా వ్యవహరించింది. భారత ఒలింపిక్ సంఘం తొలి మహిళా అధ్యక్షురాలిగా పీటీ ఉషా 2022 డిసెంబర్ 10వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికైంది. 1979లో ఉషా జాతీయ స్థాయి పాఠశాల క్రీడల్లో పాల్గొంది. అప్పుడే ఆమెలోని నైపుణ్యాన్ని కోచ్ ఓ నంబియార్ పసిగట్టాడు. అప్పటి నుంచి ఆమెకు చాలా కాలం వరకు అతడి కోచ్గా ఉన్నాడు. పీటీ ఉషా జూన్ 27, 1964న కుతాలి, పెరంబా, కేరళలో జన్మించారు. రాహుల్ దేవ్ బర్మన్ ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు ఇంకా గాయకుడు. జూన్ 27, 1939న కలకత్తాలో పుట్టారు. ఇతరు ఆర్డి బర్మన్గా ప్రసిద్ధులు. ఇతను అనేక విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకత్వాన్ని వహించారు. 1960వ దశకం నుండి 1990వ దశకం వరకు 331 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. భార్య ఆశా భోస్లే, స్నేహితుడు కిషోర్ కుమార్, లతా మంగేష్కర్లతో కలిసి అనేక జనరంజకమైన పాటలను స్వరపరిచారు. ఈయన స్వరపరిచిన పాటలు ఇప్పటికీ చాలా ప్రసిద్ధం. ఈనాటి తరం సంగీత దర్శకులు ఎంతో మంది స్ఫూర్తిగా నిలిచారు ఆర్డి బర్మన్. ప్రముఖ సంగీత దర్శకుడు సచిత్ దేవ్ బర్మన్, గేయ రచయిత్రి మీరాదేవ బర్మన్ల కుమారుడు. బర్మన్కు పంచంద అనే ముద్దు పేరు కూడా ఉంది. దీనికి కారణం ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. అదేంటంటే బర్మన్ బాల్యంలో ఏడిస్తే పంచమ స్వరం స్థాయిలో వినపడేది కాబట్టి ఆ పేరుతో పిలిచేవారని అనుకునేవారు. నితీష్ ముఖేన్ మాథుర్ ఒక భారతీయ నేపథ్య గాయకుడు. హిందీ చిత్రాలలో అలాగే భజనలలో ప్లేబ్యాక్ సింగర్గా పనిచేసినందుకు ప్రసిద్ధి చెందారు. అతను 1993లో యునైటెడ్ స్టేట్స్తో సహా అంతర్జాతీయంగా పర్యటించాడు. 2006లో తన తండ్రి ముఖేష్కు నివాళి కల్కి యాధిన్ షోతో ప్రపంచ పర్యటన చేశాడు. నితిన్ ముఖేష్ 1980లు మరియు 90లలో ఖయ్యూమ్, ఆర్డి బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, బప్పి లహరి, రాజేష్ రోషన్, నదీమ్ శ్రవణ్, ఆనంద్ మిలింద్ వంటి ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. మనోజ్ కుమార్, శశి కపూర్, జితేంద్ర, అనిల్ కపూర్, జాక్ ష్రాఫ్ మొదలైన నటులకు గాత్రదానం చేశాడు. నితిన్ ముఖేష్ మాథుర్ జూన్ 27, 1950న జన్మించారు. ప్రాజక్త కోహ్లీ మోస్ట్ లీసెన్ అనే యూట్యూబ్ ఛానల్తో ప్రసిద్ధి చెందిన ఒక భారతీయ యూట్యూబర్, నటి. ఆమె వీడియోలు రోజువారీ జీవిత పరిస్థితులకు సంబంధించిన పరిశీలనాత్మక కామెడీపై ఎక్కువ దృష్టి సారించాయి. నెట్ఫ్లిక్స్ రొమాంటిక్ డ్రామా మిస్డ్ మ్యాచ్లో ఆమెకు ప్రధాన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. జగ్జగ్ జియో చిత్రంలో తన నటనకు గాను ఉత్తమ నూతన నటీమణిగా ఫిల్మ్ఫేర్ పురస్కారానికి నామినేట్ అయ్యింది. ఆమె థానేలో 1993 జూన్ 27న పుట్టి పెరిగింది. చిన్నతనంలో ఆమెకు రేడియో వినడం చాలా ఇష్టం. అంతేకాదు 6వ తరగతిలో తను రేడియో జాకీ కావాలనుకుంది. ఆమె థానేలోని వసంత్ విహార్ హై స్కూల్లో చదువుకుంది. అక్కడ ఆమె తరచుగా డిబేట్లు, ఉపన్యాసాల్లో పాల్గొనేది. ఆమె ముంబై విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ములుంద్లోని విజీ వాజ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ కామర్స్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియాతో పట్టభద్రురాలైంది. కార్తికా నాయర్ ప్రముఖ భారతీయ సినిమా నటి. ఆమె ముఖ్యంగా దక్షిణ భారతీయ సినిమాలలో నటించింది. 2009లో అక్కనేని నాగచైతన్య సరసన తెలుగు సినిమా జోష్లో తెరంగేట్రం చేసింది కార్తిక. జీవా సరసన ఆమె నటించిన రెండో చిత్రం రంగంతో ఆమె ప్రసిద్ధి చెందింది. ఈ సినిమా అసలు తమిళంలో తీసి తెలుగులో డబ్బింగ్ చేశారు. కార్తిక మాజీ భారతీయ నటి రాధకు జూన్ 27, 1992న జన్మించింది. ఆమె 17 సంవత్సరాల వయసులోనే 2009 తెలుగు చలనచిత్రం జోష్లో నాగచైతన్య సరసన నటించింది. ఈ చిత్రానికి మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ కళాశాలకు వెళ్లాలని తహతహలాడుతున్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులైన విద్య పాత్రలో ఆమె నటనకు మంచి స్పందన లభించింది. జీవా, పియా భాజ్బాయ్ ప్రధాన పాత్రలో కేవి ఆనంద్ దర్శకత్వం వహించిన తమిళంలో ఆమె రెండవ చిత్రం కో అని పిలువబడింది. ఇది బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడింది.